ఏమోనండి మాస్టర్, మీకు తెలిసినంత ఇదిగా నాకు తెలియదు, మీరు చెప్పినట్టు నేను చెప్పలేను. ప్రజెంట్ అయితే మేము బెంగుళూరు నుంచి సడన్గా అయితే ఊరైతే వచ్చేసాము. ఎందుకంటే మా అమ్మకి ఆపరేషన్ అనమాట. ఏం ఆపరేషన్ అంటే గర్భసంచి ఆపరేషన్. ఇప్పుడున్న లేడీస్కి చాలామందికి గర్భసంచి ఆపరేషన్లు అయితే అయిపోతున్నాయి. అసలు ఎందుకు అవుతున్నాయి అంటే ఒక్కో డాక్టర్ ఒక్కో రీజన్ చెప్తారు. అది కూడా నేను మాట్లాడతాను. ఇది అవునా కదా మీరే కామెంట్ చేయండి. అంటే ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే ఒక డాక్టర్ ఏం చెప్తుంది, ఈ జాగ్రత్త తీసుకోమ్మా, ఇట్లా ఉండి ఇట్లా ఉండండి అని ఒక పీరియడ్ వరకు చెప్తారు. ఇంకా అమ్మాయిలో ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటే ఇంకా ఎక్కువ చెప్తారు. సో ఈ కాంప్లికేషన్స్కి వాళ్ళున్న జాగ్రత్తలు ఏంటంటే ఒక డాక్టర్ ఏంటంటే ఒకలాగా జాగ్రత్త చెప్తే ఆ అమ్మాయి ఆ బేబీ మీద శ్రద్ధతో ఇంకా జాగ్రత్తగా ఉంటుంది. అప్పుడు ఏమైపోతుందంటే ఈ జాగ్రత్త వల్ల ఏంటంటే ఒకవేళ ఇన్ కేసు ఆ అమ్మాయికి సి సెక్షన్ అయిందనుకో, ఈ డాక్టర్స్ కానీ ఇళ్ళ పక్కన వాళ్ళందరూ ఏం చెప్తారు, ఎప్పుడు పడుకొనే ఉండడం వల్ల సి సెక్షన్ అయ్యింది అని చెప్తారు. సో అమ్మాయిలో ఉన్న కాంప్లికేషన్స్ ఎవరు పట్టించుకోరు. ఇంకా ఏంటంటే ఇప్పుడున్న డాక్టర్స్ కొంతమంది ఇంటర్వ్యూస్లో ఏం చెప్తున్నారంటే వాళ్ళ బిడ్డే ఏదో ప్రెగ్నెంట్ అయినట్టు ఆ అమ్మాయికి అతిగా జాగ్రత్త తీసుకోవడం వల్ల సి సెక్షన్ అయిందని చెప్తున్నారు. అసలు మీ డాక్టర్స్కి మీకే ఒక అంటే ఒక యూనిటీ అనేది లేదు. అవునా కదా మీరే చెప్పండి. ఒక డాక్టర్ ఏం చెప్తారు, పాలు తాగండి అని చెప్తారు. ఇంకో డాక్టర్ ఏం చెప్తారు, పాలే తాగొద్దు, ఆ పాలు ఆ దాని బిడ్డ కోసం చేసుకున్నటివి, మనుషుల కోసం తయారు చేసిన పాలు కాదని చెప్తారు. సో అసలు ఒక్కోరు ఒక్కోలాగా రీజన్స్ చెప్తున్నప్పుడు మీ డాక్టర్స్ మీకే ఒక క్లారిటీ లేదు. సో అట్లాంటప్పుడు పేషెంట్స్ని ఎట్లా అంటారు. ఇంకా మా అమ్మ అయితే ముందు రోజు అయితే మా బాబుతో అయితే ఆడుతుంది, ఇంకా నెక్స్ట్ ఆపరేషన్ తర్వాత బేబీని ఎత్తుకోకూడదనని. సో ఇంకా ఇంకోటి ఏంటంటే ఇంకో న్యూట్రిషన్ అయితే చెప్పారన్నమాట ఇన్స్టాగ్రామ్లో. విలేజెస్లో ఉన్న వాళ్ళకి కూడా ఏంటంటే వ్యవసాయం చేసే వాళ్ళకి కూడా ఏంటంటే ఇడ్లీలు, దోశలు, బోండాలు, పూరీలు అన్నీ చేసుకొని తింటారు. కాబట్టి వాళ్ళకి కూడా పీసీఓడి ఇట్లా గర్భసంచి ప్రాబ్లమ్స్ సమ్ ఇష్యూస్ అయితే వస్తున్నాయని చెప్పారు. అవునండి. ఎప్పుడు చేసుకుంటారు? వాళ్ళు డైలీ చేసుకొని తినేంత టైం ఏ రైతుకి లేదండి. వాళ్ళు ఉదయాన్నే సద్దన్నం పోసుకున్నారా, పొయ్యారా, ఒక్కోసారి అది కూడా ఉండదు. ఎప్పుడు తింటారో ఏందో కూడా తెలీదు. అంతేకానీ వాళ్ళు ఏ అమావాస్యకో, ఏ పౌర్ణమికో చేసుకొని తింటారు మీరు చెప్పిన ఫుడ్డు. అంతేగాని డైలీ అయితే అస్సలు చేసుకోరు. ఫస్ట్ అసల మీ డాక్టర్స్ అంతా కలిసి అందరూ ఒకటే మాట మీద ఉండండి. ఈ టైంకి ఇది తినాలి, ఈ టైంకి ఇట్లానే ఉండాలని చెప్పండి. అంతేగాని మీలో మీరే క్లారిటీ లేక పేషెంట్స్ మీరైతే అస్సలు దోసేయద్దు. మేమైతే మా అమ్మకి గూడులో అయితే ఆపరేషన్ చేయించామండి. అంటే ముందు రోజు మా అమ్మ అసలు ఆ డే అంతా అసలు ఏం తినలేదు. అంటే మనకు పేగులన్నీ క్లీన్ అవుతాయి, ఫుడ్ ఏమన్నా ఉంటే మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందేమో అని చెప్పి మా అమ్మకి ముందు డే అంతా ఏం తినలేదు. యాక్చువల్లీ అసలు మా అమ్మకి గర్భసంచిలో ప్రాబ్లం కాదు, మనకు పక్కనే ఉంటుంది కదండి ఎగ్స్ రిలీజ్ అయ్యేది, అందులో ఒకటి ఇన్ఫెక్షన్ అయిపోయింది. అంటే మా అమ్మ పొలంకి అట్లా వెళ్ళడం వల్ల ఏంటంటే సో ఎప్పుడైనా పెయిన్ వచ్చినప్పుడు పెద్దగా పట్టించుకోలేదన్నమాట. సో అదేంటంటే బాగా ఇన్ఫెక్షన్ అయిపోయింది. దానికి కూడా కొంతమంది ఏమన్నా అంటే కూల్ డ్రింక్స్ తాగడం వల్ల, ఎప్పుడో ఒకసారి కూల్ డ్రింక్స్ తాగితే వచ్చేస్తే ఇప్పుడు మరి చిన్నపిల్లలకి ఇప్పటి నుంచే కూల్ డ్రింక్స్ ఇస్తున్నారు. ఒకసారి జాగ్రత్త పడండి మరి తల్లిదండ్రులు, ఇంకెన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యూచర్లో. మేము ముందుగా అయితే ఎట్లాంటి ప్రిపరేషన్ అది తీసుకోలేదు, అక్కడికి వెళ్ళి అన్నీ కొనుక్కున్నాం అన్నమాట. ఇక మా అమ్మకి నెక్స్ట్ డే మార్నింగ్ 10 లోపలైతే ఆపరేషన్ అయిపోయింది. ఒక్కసారి మా అమ్మనైతే ఆ స్ట్రక్చర్ మీద చూసేసరికి నాకైతే అసలు ఏవేవో గుర్తొచ్చేయలేండి. ఇంకా మా అమ్మకి ఏమన్నా అయితే నాదేంటి అన్న ఆలోచన అయితే వచ్చింది. ఇంకా హాస్పిటల్ నుంచి వచ్చాక ఈ బ్యాగ్స్ అన్నీ క్లీన్ చేసి బట్టలన్నీ వాష్ చేసేసరికి అమ్మ ఈ ఎండకైతే దేవుడు కనిపించారు. యాక్చువల్లీ మనం హాస్పిటల్కి తీసుకెళ్ళేది ఒక బ్యాగ్ అయితే, హాస్పిటల్ నుంచి వచ్చేటివి మాత్రం 4, 5 బ్యాగ్స్ ఉంటాయి. ఎందుకంటే విజిటర్స్ వస్తూ ఉంటారు, అవి ఇవి తెస్తూ ఉంటారు కదా, అవునా?